సిబిఐ టేకప్ చేసిన కేసుల్లో ఎన్ని హిట్టు ఎన్ని ఫట్టు ఎంతమందికి శిక్ష పడింది ఎంతమందికి న్యాయం జరిగింది అంటూ సిబిఐ ట్రాక్ రికార్డుపై మళ్లీ చర్చ మొదలైంది. కేసు సిబిఐకి అప్పగిస్తే కథ కంచికి చేరినట్టేనని పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా మారిందని సెటైర్లు పడుతున్న వేళ మరోసారి శీల పరీక్షకి నిలబడింది సిబిఐ. తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ సెన్సేషన్ అండ్ మోస్ట్ సెన్సిటివ్ కేసుగా భావిస్తున్న ఆయిషా మీరా ఉదంతం సిబిఐ ప్రతిష్టని తేల్చబోతోంది. ఆయిషా మీరా హత్య కేసుకు 18 ఏళ్లు. తల్లిదండ్రుల నిరీక్షణకు ఫుల్ స్టాప్ పడుతుందా? సత్యం బాబును ఇరికించిన వాళ్లకు శిక్షలు పడతాయా? నిందితుల జాబితాలో కొత్త పేర్లు చేరుతాయా? పొలిటీషియన్ల ప్రమేయం ఎంతో తేలిపోతుందా? సిబిఐ ఇచ్చిన సీల్డ్ కవర్ రిపోర్ట్లో ఏముంది? ఆయిషా మీరా హత్య 18 ఏళ్ల నాటి మోస్ట్ మిస్టీరియస్ మర్డర్ కేస్. 27 డిసెంబర్ 2007న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఒక లేడీస్ హాస్టల్లో ఉంటూ ఫార్మసీ కోర్సు చేస్తున్న 17 ఏళ్ల ఆయిషా మీరా అత్యాచారానికి గురై శవమై తేలింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపిన దారుణ ఘటన అది. 2008 ఆగస్టులో పిడతల సత్యనారాయణ అలియాస్ సత్యంబాబును అదుపులోకి తీసుకున్నారు. 2010 సెప్టెంబర్ 29న విజయవాడ మహిళా కోర్టు సత్యంబాబును దోషిగా తేల్చి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సత్యంబాబు అప్పీల్ చేసుకోగా ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి 31 మార్చి 2017న హైదరాబాద్ హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించడంతో కేసు మళ్లీ మొదటికొచ్చినట్టయింది. తమ కుమార్తె మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఆయిషా మీరా తల్లిదండ్రులు. అసలు దోషులు ఎవరో తేల్చాలని సిట్ను నియమించింది ఉమ్మడి హైకోర్టు. సిట్టు దర్యాప్తులో కూడా పురోగతి లేకపోవడంతో కేసును తిరిగి 2018లో సిబిఐకి అప్పగించింది. 7 ఏళ్లు గడిచింది. తమ సుదీర్ఘ విచారణలో 266 మందిని ప్రశ్నించింది సిబిఐ. దర్యాప్తులో భాగంగా నాటి ఆయిషా మీరా రూమ్మేట్స్, హాస్టల్ వార్డెన్, అప్పట్లో కేసును విచారించిన పోలీసు అధికారుల్ని ప్రశ్నించారు సిబిఐ అధికారులు. సాక్ష్యాలు ధ్వంసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా విచారించారు. మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అటు ఢిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ టీం ఆయిషా మీరా మృతదేహానికి రీపోస్ట్ మార్టం కూడా నిర్వహించింది. కుటుంబ సభ్యులు, మత పెద్దలను ఒప్పించి అవశేషాలను హైదరాబాద్ ల్యాబ్కు తరలించింది. సిబిఐ విచారణలో పురోగతిపై స్పష్టత లేదంటూ ఆయిషా మీరా తల్లిదండ్రులు 2023లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 2024 జనవరిలో కేసు పురోగతికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసింది సిబిఐ. ఇప్పుడు 7 ఏళ్ల సుదీర్ఘ విచారణ ముగించి తుది నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించింది సిబిఐ. ఫైనల్ రిపోర్ట్ కాపీని తమకు ఇవ్వాలంటూ ఆయిషా మీరా తల్లిదండ్రులు కోరడంతో ఆ ప్రక్రియ కూడా జరుగుతోంది. ఫైనల్ రిపోర్ట్ వేస్తారని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ ఫైనల్ రిపోర్ట్ ద్వారా అయినా అసలైన హంతకులు బయటకు వస్తారు, న్యాయం జరుగుతుంది ఆయిషా మీరా కానీ మేము ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ నిన్న హైకోర్టు ముందు రిపోర్ట్ వేయడానికి వెళ్తే ఇక్కడ కాదు సిబిఐ కోర్టులో వేయమని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఉందా సిబిఐ కోర్టులో తీసుకెళ్లి వీళ్ళు రిపోర్ట్ వేయడం జరిగింది. ఏమున్నది అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి కాపీ ఇవ్వలేదు, ఆ లాయర్ గారికి కాపీ ఇవ్వలేదు, ప్రజలకు కూడా రివీల్ చేయలేదు. కాబట్టి మా పోరాటానికి న్యాయం జరిగిద్దని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ విధంగా 18 ఏళ్ల నాటి ఆయిషా మీరా హత్య కేసు ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. సిబిఐ రీఇన్వెస్టిగేషన్తోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తోంది ఆయిషా మీరా న్యాయ పోరాట కమిటీ. ఎంతటి పలుకుబడి ఉన్నా, రాజకీయ నేతలున్నా వదిలిపెట్టకూడదని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎవరైతే నేరస్తులు పొలిటికల్గా ఎవరైతే రాజకీయ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు రాజకీయ నాయకులు ఉంటారో వాటిల్లో ముందుకు పోవడానికి కానీ చాలా అవరోధాలు ఉంటాయి దానికి సంబంధించింది. అందుకే చిత్తశుద్ధి ఉండాలి దీంట్లో కూడా. అందుకనే హైకోర్టు కూడా దీంట్లో ఇచ్చేసేసి ఎవరైతే అసలు నేరస్తులు ఉన్నారో వాళ్ళని కప్పిపుచ్చడానికి సత్యంబాబుని పెట్టారు కాబట్టి ఆ పోలీస్ ఆఫీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆ రోజు తీర్పులో కూడా చెప్పారు. ఆ కోణంలోనే సిబిఐ కూడా దర్యాప్తులో ఆదేశాలు ఇచ్చారు వాటిని చేయమని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు అది ఆ ఓవర్కమ్ అయ్యి సిబిఐ కూడా అది నిష్పక్షపాతంగా చేసి ఉంటే ఈ రిపోర్ట్లో దీనికి సంబంధించింది వాళ్ళు ఎవరైనా సరే పొలిటికల్ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ నేరస్తులే కాబట్టి 7 ఏళ్ల సుదీర్ఘ విచారణలో సిబిఐ ఏమని తేల్చింది? అంతకుముందు 11 ఏళ్ల దర్యాప్తులో వెలుగు చూడని అంశాలు ఏమైనా ఉన్నాయా? నిందితుల జాబితాలో కొత్త పేర్లు చేర్చారా? ఇలా అనేక సందేహాలతో సస్పెన్స్ పీక్స్కి చేరింది. ఈ నెల 26న జరిగే విచారణ నేపథ్యంలో సిబిఐ రిపోర్ట్లోని సీక్రెట్స్ బయటపడే అవకాశం ఉంది. సో మరో 4-5 రోజుల పాటు ఈ ఉత్కంఠ తప్పదన్నమాట.